కానీ ఎవల్యూషన్ కానీ ఎలాగ? అది ఉంది భయ్య, నేను కాదనట్లేదు. అసలు నేను ఇప్పుడు కూడా డబ్బుల కోసం చేసిన సినిమాలు, అప్పుడు డబ్బులు తక్కువ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అది వెదర్ నేను నేను 10 times to 15 times తక్కువ చెక్కే నేను మల్లేశం చేశా. 10 times to 15 times తక్కువ నేను బలగం చేశా, 35 చేశా, మెయిల్ చేశా. అవే నాకు పేరు తెచ్చాయి, రెస్పెక్ట్ తెచ్చాయి, నాకు గ్లోబల్గా ప్రెజెన్స్ ఇచ్చాయి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. రెమ్యునరేషన్ తీసుకుని మళ్ళీ ఎక్కువ పేరు తీసుకొచ్చాయి అయితే. బికాజ్ ఆ ఫిలిమ్స్ కూడా అట్లా ట్రీట్ చేయాలి బ్రో, డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు 35కి నేను అడిగినంత అడిగితే ఆ సినిమా రాదు. అండ్ ఆ సినిమా అలాగే చేయాలి, అది ఆ బడ్జెట్లోనే చేయాలి, బలం కూడా ఆ బడ్జెట్లోనే చేయాలి. అప్పుడే యూ విల్ రీప్ ద ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఈవెన్ కోర్టు కూడా ఆ లెక్కకు వస్తే మేబీ నాకు రెస్పెక్ట్ఫుల్గా నాని అన్న హీ గేవ్ మీ ఆల్ ద మనీ దట్ ఐ డిజర్వ్ దట్ టైం. బట్ ఆ సినిమా కూడా అదే బడ్జెట్లో అట్లాగే చేయాలి. అప్పుడే ఇప్పుడు అఫ్కోర్స్ దాంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గొప్పగా ఉండొచ్చు, కానీ లేని పక్షంలో కూడా అది గొప్ప సినిమా అవుతుంది, డబ్బులు చేసే సినిమా అవుతుంది. అది నాకు చాలా ఇంపార్టెంట్. మై ప్రొడ్యూసర్ షుడ్ నెవర్ గో లాస్.